హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో రామాయణంలో ఎన్నో ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకటి త్రిజాట అనే ఒక రాక్షసి పాత్ర. అసలు త్రిజాట ఎవరు? ఆమె గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. త్రిజాట రావణాసురుడి సోదరుడైన విభీషణుడు కూతురు. విభీషణుడు ధర్మాత్ముడు, ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు. అలాగే త్రిజాట కూడా ఒక రాక్షస స్త్రీ అయినప్పటికీ తనలో కూడా స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఒక స్త్రీ యొక్క మనసుని తెలుసుకోగలిగింది. శ్రీరాముడు తన తండ్రి మాట ప్రకారం 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు అతనితో పాటు అతని భార్య సీత, అలాగే అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి సీతాదేవికి సేవలు చేయడానికి శ్రీరాముడితో పాటే అడవులకు వెళ్ళాడు. అప్పుడే రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంక నగరానికి తీసుకువెళ్ళి అక్కడ అశోకవనంలో ఆమెను ఉంచి ఆమెకు కాపలాగా ఎంతోమంది రాక్షస స్త్రీలను పెడతాడు. ఆ రాక్షస స్త్రీలందరికీ నాయకురాలు త్రిజాట. అందుకే రావణాసురుడు సీతాదేవిని ఒక కంట కనిపెడుతూ ఉండమని త్రిజాటకు చెబుతాడు. అలాగే సీతాదేవి రావణాసురుడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన త్రిజాట ఆమెను చూసి ఎంతో జాలిపడుతుంది. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమెను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఎంతో బాగా చూసుకుంటుంది. అలాగే ఒకసారి రాక్షసి స్త్రీలందరూ సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను మాటలతో ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారి మాటలు విన్న సీతాదేవి ఎంతో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో నిద్రపోతున్న త్రిజాటకు మెలకువ వచ్చి రాక్షస స్త్రీల దగ్గరికి వెళ్ళి తనకు ఒక కల వచ్చిందని చెబుతుంది. అప్పుడు రాక్షస స్త్రీలందరూ నీకు కలలో ఏమొచ్చిందో మాకు చెప్పమని అడుగుతారు. అప్పుడు త్రిజాట తనకు కలలోకి రాముడు, లక్ష్మణుడు 4 దంతాలున్న ఏనుగు పైన ఎగురుతూ లంక నగరానికి వచ్చి సీతాదేవిని తీసుకువెళ్లారని చెబుతుంది. అప్పుడు వెంటనే రాక్షస స్త్రీలందరూ అది ఎలా సాధ్యమైందని, అసలు లంక నగరం ఏమైంది అని త్రిజాటను అడుగుతారు. అప్పుడు త్రిజాట వారితో లంక నగరం సముద్రంలో మునిగిపోయిందని, అలాగే రావణాసురుని కుంభకర్ణుడు ఒక బురదలో పడి ఉండగా ఒక వికృత రూపం కలిగిన ఒక స్త్రీ ఎర్రగుడ్డను రావణాసురుడి అలాగే కుంభకర్ణుడి మెడకు వేసి లాక్కుని తీసుకుని వెళ్తుందని చెబుతుంది. అంతేకాకుండా ఆమె మృత్యుదేవత అయి ఉంటుందని కూడా త్రిజాట రాక్షస స్త్రీలతో చెబుతుంది. అలాగే ఒక పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. దాని మీద శ్రీరాముడు ఒక సింహాసనంపై ఉండగా అతని ఎడమ తొడపైన సీతాదేవి కూర్చొని ఉంది. అప్పుడు దేవతలందరూ శ్రీరాముడికి పట్టాభిషేకం చేశారు. అంతేకాకుండా అప్పుడు శ్రీరాముడు నాకు ఈ ప్రపంచం మొత్తం ఎవరితో మొదలవుతుందో అలాగే చివరికి ఎవరితో అంతమవుతుందో కూడా చెప్పాడు. అంతేకాకుండా శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారమని కూడా నాకు చెప్పాడు. అందుకే ఓ రాక్షస స్త్రీలారా, తప్పకుండా రావణాసురుణ్ణి సంహరించి శ్రీరాముడు సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే మీకు చెబుతున్నాను, ఇప్పటికైనా మీరందరూ మారి సీతాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి, లేకపోతే మీరు కూడా రాముడికి రావణాసురుడికి జరిగే యుద్ధంలో చనిపోతారని చెబుతుంది. ఆ మాటలు విన్న రాక్షస స్త్రీలు వెంటనే సీతాదేవిని క్షమించమని అడుగుతారు. అలాగే త్రిజాటకు వచ్చిన కళ ప్రకారంగా కొన్ని రోజులకు శ్రీరాముడు సుగ్రీవుడితో కలిసి వచ్చే రావణాసురుని అతని సైన్యాన్ని కుంభకర్ణుడు చంపి సీతాదేవిని లంక నగరం నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే రాక్షస స్త్రీలు సీతాదేవి యొక్క అనుగ్రహం కారణంగా ప్రాణాలతో మిగులుతారు. అలాగే త్రిజాట కూడా రావణుడు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు తన తండ్రి విభీషణుడి పరిపాలనలో లంక నగరంలోనే జీవిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.